విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతికి వచ్చిన పడవల వెనుక ఎవరున్నారు? పోలీస్ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? వైసీపీ నేతల పాత్రపై ఎలాంటి అనుమానాలున్నాయి? ఏబిఎన్ కథనం. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ను పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. రికార్డు స్థాయిలో ఇటీవల 11.47 లక్షల క్యూసెక్కుల వరద విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వచ్చింది. ఈ వరద ప్రవాహంలో బ్యారేజ్ ను పడవలు ఢీకొన్నాయి. ఆ సమయంలో అన్ని గేట్లు పూర్తిగా తెరిచి ఉండడంతో కౌంటర్ వెయిట్ ను ఈ పడవలు బలంగా ఢీకొట్టడంతో అవి పగిలిపోయాయి. దీంతో గేట్లు ఎత్తేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందని మొదట అందరూ భావించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో అనుమానాలు బలపడ్డాయి. దీనితో పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటన వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు విచారణ చేపట్టారు. ప్రాథమికంగా కుట్రకోణం దాగి ఉందని పోలీసులు కూడా భావిస్తున్నారు. గొల్లపూడిలోని చాలా పడవలు ఉన్నప్పటికీ ఆ 5 పడవలు మాత్రమే కొట్టుకు రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కౌంటర్ వెయిట్ ను ఢీకొన్న పడవలు ఉద్దండరాయనపాలెం వైపు ఉండేవని, ఇప్పుడు ప్రత్యేకంగా ఇటువైపు ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ కు చెందిన పడవలుగా గుర్తించారు. గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వైపుకు ఏ కారణంతో తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ పడవలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు మొత్తం 5 పడవలు ఢీకొట్టినట్లు నిర్ధారణ అయ్యాయి. వీటిలో 3 అతి భారీ పడవలు. ఇసుక తరలింపు కోసం ఉపయోగించే ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని, వరద సమయంలో పడవలను ఉద్దేశపూర్వకంగానే సంరక్షించలేదని పోలీసులు కూడా భావిస్తున్నారు. అంత భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోపులతో కట్టి వదిలేసిన యజమానుల తీరుపైన అనుమానిస్తున్నారు. వరద సమయంలో పడవలను గట్టిగా కట్టి ఉంచే ప్రయత్నం చేయని ఓనర్లు వెనుక ఎవరున్నారనే ఆలోచన చేస్తున్నారు. ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్నా 3 పడవలను కలిపి కట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వరద పెరుగుతోందని, పడవలతో ప్రమాదం ఉందన్న స్థానికుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇది తప్పకుండా ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారనే వాదనకు ఆధారాలు కూడా సేకరించారు. కౌంటర్ వెయిట్ కాకుండా బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే అతి భారీ నష్టం జరిగేదని నిపుణులు అంటున్నారు. 11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు వెయిట్ ఉంది. ఆ వచ్చింది 5 వచ్చాయి. 1 కొట్టుకొని పోయింది, 1 ఎక్కడుందో తెలియదు. 3 వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమైందని అడుగుతున్నా. 11,20,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? బాధ్యత లేదా మీకు? దాని మీద సమాధానం చెప్పరా మీరు? ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం. అలాంటి దొంగ వ్యాపారం చేయించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు? దాని మీద సమాధానం లేదు. నిందితుల్లో ఒకరైన ఉషాద్రి వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అనుచరుడైతే, మరో నిందితుడు రామ్మోహన్ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు. దీనితో ఈ వ్యవహారం వెనుక వారేమైనా ఉన్నారా లేక ఎవరైనా చేయించారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందితుల కాల్ డేటాపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 3 కేసులు నమోదు చేశారు. ఈ యొక్క ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం
సీరియస్ గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం. 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తాం. నాయుడు గారు అయితే దీని మీద సీరియస్ గా, ఎందుకంటే మనం ఏదైతే నిర్మాణం వైపు కన్స్ట్రక్షన్ మన ప్రభుత్వ విధానం అయితే విధ్వంసం అనేది వైఎస్ఆర్సీపీ విధానం. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర విరిగిపోయిన కౌంటర్ వెయిట్ ను తొలగించారు. 67, 68, 70వ నెంబర్ గేట్లకు కొత్త కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు చేశారు. ఈ పనులన్నిటినీ కన్నయ్య నాయుడు పర్యవేక్షించారు. మంగళవారం నుంచి బోట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.